నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఈరోజు మనం మేల్ బూబ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మేల్ బూబ్స్ అంటే ఏంటి? జనరల్గా ఒక పిల్లవాడు తను 13-14 ఇయర్స్లోకి వచ్చిన తర్వాత జనరల్గా గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల జనరల్గా ఈ హార్మోనల్ చేంజెస్ వలన కొంతమంది పిల్లల్లో ఒక 100% మంది పిల్లల్లో తీసుకుంటే ఇప్పుడు ఉండే డైలీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, మనకుండే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కానీ, లేదంటే ప్రాపర్ ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల కానీ, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల కానీ, లేదంటే ఒబేసిటీ వల్ల కానీ జనరల్గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి 13-14 ఏళ్ల వయసు పిల్లల్లో చాలా ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయండి. సో ఈ 13-14 ఏళ్ల వయసులో పిల్లల్లో ఎప్పుడైతే ఈ హార్మోనల్ చేంజెస్, ఈ గ్లాండ్స్లో ఈ హార్మోన్స్లో మార్పులు రావడం అనేది జనరల్గా జరుగుతాయో, జనరల్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ ఏదైతే మనకి ఈ ఫిమేల్స్లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుందో, ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ లైట్గా ఎలివేట్ అవ్వటం వల్ల జనరల్గా ఈ చెస్ట్లో కొద్దిగా ఈ బ్రెస్ట్ లాగా, అంటే మేల్ బ్రెస్ట్ లాగా కనిపించే ఛాన్సెస్, కనిపించే స్కోప్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. సో ఎప్పుడైతే మనకి జనరల్గా ఈ మేల్ బ్రెస్ట్ కానీ, లేదంటే ఈ గ్లాండ్యులర్ ఎఫెక్షన్స్ అంటే గ్లాండ్యులర్ డెవలప్మెంట్ రావడం, జనరల్గా దీన్ని మనం గైనకోమాస్టియా అంటూ ఉంటాం. సో ఇట్లాంటి చేంజెస్ ఇవన్నీ మనకు ఉండే, ఇందాక నేను చెప్పినట్టు ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ప్రాపర్గా ఎక్సర్సైజ్ అది లేకపోవడం వల్ల కానీ, ఒబేసిటీ వల్ల కానీ జనరల్గా ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయో మనకి ఈ బ్రెస్ట్ డెవలప్మెంట్, ఎవరైనా మనకు టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ వేసుకున్నప్పుడు కొద్దిగా బ్రెస్ట్ అనేది ముందుకు వచ్చినట్టు, చెస్ట్ అనేది ముందుకు వచ్చినట్టు జనరల్గా మగపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. సో దీనికి మనం జనరల్గా గైనకోమాస్టియా అని ఉంటూ ఉంటాం. సో ఇట్లాంటి కండిషన్స్కి ఏంటంటే చాలా వరకు 100% మంది పిల్లల్లో తీసుకుంటే మనకి 70-80% మంది పిల్లల్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఒక 16-17 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవటం, వాళ్ళు తీసుకునే పర్సనల్ కేర్ వల్ల కానీ, వాళ్ళ ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కానీ, మాడిఫైడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, వాళ్ళు తెచ్చుకునే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి కాస్త దూరంగా ఉండి ఒక నార్మల్ రొటీన్ హెల్దీ యాక్టివిటీలోకి వచ్చినప్పుడు ఈ ఒబేసిటీ తగ్గి, జనరల్గా ఒబేసిటీ ఎప్పుడైతే తగ్గడానికి ట్రై చేస్తుందో జనరల్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా తగ్గి నార్మల్ చెస్ట్ అనేది చాలా వరకు వితౌట్ మెడిసిన్స్ లేకుండానే, ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి లేకుండానే ఒక 70-80% అవి నార్మల్ అయిపోతూ ఉంటాయండి. సో మిగతా 20% అంటారా, అది వాటి యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది, వాటి యొక్క స్ట్రక్చర్, సైజ్ ఎలా ఉంది, సో వాళ్ళ లైఫ్ స్టైల్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మనకు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలా, లేదంటే ఇంకేదైనా అదర్ ఆల్టర్నేటివ్ సోర్సెస్కి వెళ్ళాలా అనేది అప్పుడు మనం డిసైడ్ చేసి దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళటం అనేది ఈ గైనకోమాస్టియాలో జనరల్గా జరుగుతుందండి. థ్యాంక్ యూ.